రియల్ ఎస్టేట్ చేస్తుంటాను. రియల్ ఎస్టేట్ ఏజెంట్గా చేస్తుంటాను. రైట్. ఇక్కడే లోకల్. తర్వాత ఇవాళ ముక్కోటి వైకుంఠ ఏకాదశి ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఆ, ఇప్పుడు సమస్యలు అంటే మనకు చాలా ఉన్నాయి సమస్యలు. అన్నీ ఒకటేసారి తీరాలంటే కూడా తీరవు. అది స్టెప్ బై స్టెప్ తీర్చుకుంటూ పోతుండాలి. సరే, ఇవాళ యూత్ గురించి అంటారా? యూత్ అంటే ఈ డ్రగ్స్ కానీ మందు కానీ ఇవి తీసుకోకుండా ఇవాళ రేపు బైక్ రేసింగ్ బాగా అయిపోయింది. ఆ బైక్ రేసింగ్ ఒకటి కొద్దిగా గవర్నమెంట్ వాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ బైక్ రేసింగ్ అనేది కొద్దిగా అది కనిపెడుతూ జాగ్రత్త పరచాలి. తర్వాత ఈ డ్రగ్స్ నిర్మూలనం, తర్వాత మన ఈ మందు తాగడము ఈ పండగలలో అది ఇది కొద్దిగా చేయడం, ఇవన్నీ కొద్దిగా తగ్గిస్తుండాలి ప్రజలకు. ఇక ఈ స్కూల్స్ గురించి అంటారా, పిల్లలు చదువుతున్నారు బాగానే, లేదని కాదు. కాకుంటే కొద్దిగా ప్రైవేట్ స్కూళ్ళల్లో కొద్దిగా ఫీజులే మిడిల్ క్లాస్ వాళ్ళకి భారం అవుతుంది. కాబట్టి కొద్దిగా వాళ్ళు ఎండి కానీ ప్రిన్సిపాల్ కానీ స్కూల్ ఓనర్స్ కానీ కొద్దిగా మధ్యతరగతి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని పిల్లలకు కొద్దిగా ఫీజులు గిట్లా తగ్గిస్తే బాగుంటుంది. ఎందుకంటే మీరు అన్నారు ఆ పిల్లలకి మధ్యతరగతి వాళ్ళకి ఆలోచించి పెట్టాలని, కానీ వాస్తవానికి ఈరోజు ఒక ఫస్ట్ క్లాస్ పిల్లవాడికి కూడా ₹1,00,000 ఫీజు అనేది నిజంగా అంత నాణ్యమైన విద్య దొరుకుతుందంటారా? ఎందుకంటే దాదాపు అందరూ కూడా ప్రైవేట్ స్కూల్కే ఎక్కువ అంకితం అవుతున్నారు, గవర్నమెంట్ స్కూల్ని కాస్తంత దూరం పెడుతున్నారు. కారణాలు ఏముంటాయి? అంటే గవర్నమెంట్ వాళ్ళు కొద్దిగా శ్రద్ధ వహించి ఆ గవర్నమెంట్ స్కూళ్ళని కూడా డెవలప్మెంట్ చేసి ఈ పిల్లలు ప్రైవేట్లో చదువుతున్నారు, చదవనివ్వండి, ఈ చదువు బాగుంది, స్టడీ బాగుంది అని వాళ్ళు చేస్తే కనుక గవర్నమెంట్ స్కూల్లో కూడా చదవడానికి చాలామంది మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు మా ఎల్లారెడ్డి సంజయ్ గారి నగర్లో అంగన్వాడీ స్కూల్ ఉంది, పక్కన కరెంట్ డిపార్ట్మెంట్ అక్కడ ఒక అంగన్వాడీ స్కూల్ ఉంది, దానిలో చదువుతున్నారు చాలామంది, లేదని చదువుతున్నారు. కాకుంటే ప్రైవేటుకు ఎందుకు ఎక్కువ ఇది అవుతున్నారంటే కొద్దిగా ఇంగ్లీష్ చదువుకోవడానికి బయట దేశాలు వెళ్ళడానికి ఫ్యూచర్ ఉంటుంది అన్నట్టుగా తల్లిదండ్రులు కొద్దిగా అది దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ స్కూల్లో కూడా ఉంది కదా ఇంగ్లీష్. అదే గవర్నమెంట్ స్కూల్లో ఉంది, ఇంకో కొద్దిగా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది. గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ కానీ సార్స్ కానీ గవర్నమెంట్ కొద్దిగా వాళ్ళకి ఇంకా ఉద్యోగాలు ఎక్కువ ఇవ్వడం కానీ అలా చేసి గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా చదివిపిస్తే బాగొస్తుంది. ఇప్పుడు మేము చదువుకున్నది గవర్నమెంట్ స్కూల్లో, ఇవాళ ఇంతో కొంత మాట్లాడగలుగుతున్నాం, ఇంగ్లీష్ కానీ రాయగలుగుతున్నాం, చదువుతున్నాం, బాగుంది, లేదని కాదు. కాకుంటే ఏంటంటే మనకు ప్రైవేట్ స్కూళ్ళల్లో తల్లిదండ్రులు శ్రద్ధ వహించేది గదే, బయట దేశాలకు రేపు పంపించవచ్చు అది ఇది అన్నట్టు హైడ్రా అని కాకుండా కూడా కొద్దిగా మార్కెట్ అయితే డల్ ఉంది, రియల్ ఎస్టేట్ లేదు ప్రస్తుతానికి. రియల్ ఎస్టేట్ కొద్దిగా పుంజుకుంటే అప్పుడు ప్రతి బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి బిజినెస్ అయితే చాలా డల్ ఉన్నాయి. మా మార్కెట్లో మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే కొద్దిగా సఫర్ అవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు కొద్దిగా. అంటే బ్రదర్, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, సో ఇప్పుడైతే రియల్ ఎస్టేట్ చాలా డల్ ఉందన్నారు కదా, సో రియల్ ఎస్టేట్ డల్ ఉందంటే దానికి కారణం ఏదైతే మొన్నటి వరకు చేసినటువంటి హైడ్రా చర్యలు అని చెప్పుకోవచ్చు అంటారా? అంటే హైడ్రా చర్యలు అంటే హైడ్రా యాక్చువల్లీ మంచిదే కాదని కాదు, ఏంటంటే నాలాల పక్కన కట్టడం అవి ఇవి కొద్దిగా ఇబ్బందికరం వాళ్ళకైనా, కట్టుకున్న వాళ్ళకైనా. రేపు ఏదైనా వర్షాలు ఎక్కువ వచ్చి తువ్వాల్లాగా వచ్చేసి చేస్తే నిండిపోయి ఇళ్లలోకి రావడం, అపార్ట్మెంట్లలోకి రావడం కొద్దిగా ఇబ్బందే. హైడ్రా అనేది మంచిదే, కాకుండా ఏంటంటే కొద్దిగా అందరినీ దృష్టిలో పెట్టుకొని చెయ్యాలి. ఈ హైడ్రా దిక్కెళ్ళి కొద్దిగా రియల్ ఎస్టేట్ డౌన్ అయింది. అంతకుముందు యావరేజ్గా నడుస్తుండే, కొద్దిగా ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఎన్ని ఫ్లైఓవర్లు కానీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ది మెట్రో కానీ, తర్వాత మహేశ్వరము శ్రీశైలం హైవే రోడ్లో ముచ్చర్లో ఈ 4th సిటీ అని కొన్ని ప్రాజెక్టులు ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు రియల్ ఎస్టేట్ పెరగడానికి కొద్దిగా అవకాశం ఉంది. సో ఇక్కడైతే రియల్ ఎస్టేట్ కొంచెం పుంజుకుంటుందండి. ఇప్పుడు పుంజుకుంటా అంటే హైదరాబాద్కు మాత్రం ఇప్పటికే కాదు, ఎప్పటికైనా కానీ సంవత్సరంన్నర అలా ఇలా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ పుంజుకుంటుంది. ఇప్పుడు అప్పట్లో ఉద్యమం జరిగేటప్పుడు టీఆర్ఎస్ది చాలా డల్ అయిపోండే, అందరికీ తెలుసు. ఆ తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బాగా పుంజుకున్నది. మళ్ళీ తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఇక కొద్దిగా
ఓ సంవత్సరంన్నర ఏ గవర్నమెంట్కైనా టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు కొందరు ఫోన్లు చేయడం అడగడం ఎక్కడన్నా ఉన్నాయా మంచిగా ఉన్నాయా స్థలాలని అడుగుతున్నారు. ఒక 1 ఇయర్ అడగలేరు, సంవత్సరము. మేము కూడా చాలా ఖాళీగా ఉన్నాం, సఫర్ అయ్యాము. ఇప్పుడు అడుగుతున్నారు కాబట్టి కొద్దిగా మాకు అంటే గవర్నమెంటు రేవంత్ రెడ్డి గారు మన ఇప్పుడు ముచ్చర్ల అని ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ కొద్దిగా పుంజుకుంటుంది. ఇప్పుడు మన హైదరాబాద్ తెలంగాణకి మాత్రం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడులు చాలామంది పెడుతున్నారు, పెడతారు కూడా.